బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. పరీక్షల్లో కాపీ కొడుతున్నాడని 5వ తరగతి స్టూడెంట్ ను కావలి విద్యానికేతన్ స్కూల్లో అమానుషంగా చితకబాదిన ఘటనలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో నిందితులైన 2 ప్రైవేట్ టీచర్లకు 5 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించింది కోర్టు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. పిండిలిలో వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మేడ్చల్ జాతీయ రహదారి డబిల్పూర్ కమాన్ ఎల్లంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి తూప్రాన్ వెళ్తున్న కంటైనర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ సంస్థాగతం కమిటీ నిర్మాణంపై ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేసి రాబోయే రోజుల్లో వైసీపీని గెలిపించాలని అసెంబ్లీ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్ గౌడ్ తెలిపారు. కడప జిల్లా కాలేటి వాగు డ్యాం వద్ద జలహారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కాలేటి వాగుకు నీళ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు వద్ద నేషనల్ హైవే రోడ్డుకు సర్వీస్ రహదారి ఏర్పాటులో అడ్డంకులు తొలగి సమస్య పరిష్కారమైంది. ఇప్పటికే సర్వీస్ రోడ్డు కోసం పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో మాజీ ఎమ్మెల్యే లబ్ది వెంకటస్వామి చొరవ తీసుకుని సర్వీస్ రోడ్డు మంజూరు చేయించారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కవాడిగూడలోని టీఆర్ఎల్డీ కార్యాలయంలో తెలంగాణ రాజకీయ కూటమి నాయకులు నిర్వహించిన సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంలో నమోదైన 10 రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడినట్లు ఈ సమావేశంలో నేతలు అధికారికంగా ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ వద్ద కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ వలన విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఒక్క రోజుకు సుమారు 2 కోట్ల నష్టం వాటిల్లనుందని అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, వీరభద్ర స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ సికింద్రాబాద్ లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అచీవర్స్ అవార్డును ప్రదానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణంలో కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని